రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ టీమిండియాకు కీలక ఆటగాళ్లు. బ్యాటింగ్లో ఏళ్లుగా భారాన్ని మోస్తున్నారు. సీనియర్లుగా జట్టును గైడ్ చేస్తున్నారు. కెప్టెన్గా రోహిత్ శర్మ, లీడర్గా విరాట్ కోహ్లీ కుర్రాళ్లకు ఎనర్జీ ఇస్తున్నారు. బౌలింగ్లో బుమ్రా కూడా తన మార్క్ చూపిస్తున్నాడు. బౌలర్గా నిలకడగా రాణిస్తున్నాడు. వరల్డ్ క్లాస్ ఆట తీరుతో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. అవసరమైనప్పుడు కెప్టెన్ రోల్ను తీసుకుంటున్నాడు. టెస్టుల్లో రోహిత్ అందుబాటులో లేనప్పుడు సారథిగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. అయితే జట్టులో ముగ్గురు లేనప్పుడు ఎలా ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. ముగ్గురు స్టార్ ప్లేయర్లు లేకపోతే టీమిండియా ఆడే మ్యాచ్ల్లో కిక్ ఉండదనే వారు ఉన్నారు. వ్యూవర్షిప్ పైన ఆ ఎఫెక్ట్ కనిపిస్తుందంటున్నారు. ఈ లెక్కలు ఎలా ఉన్నా కోహ్లీ, రోహిత్, బుమ్రా ఒక్కసారిగా దూరమైతే మాత్రం జట్టులో కెప్టెన్సీ శూన్యత ఉంటుందని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఇప్పటికిప్పుడు బాధ్యతలు తీసుకునేది ఎవరన్నారు? కుర్రాళ్లు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారన్నాడు. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను రోహిత్ శర్మ నడిపించబోతున్నాడు. వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ వ్యవహరించబోతున్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో దురదృష్టవశాత్తు రోహిత్కు గాయమైతే జట్టును శుభ్మన్ గిల్ నడిపించాల్సిందే. ఇదే ఆందోళనకరమైన మ్యాటర్ అని రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా గిల్ వ్యవహరించాడన్నాడు. చిన్న వయసులోనే కెప్టెన్సీ దక్కిందని గుర్తు చేశాడు. కానీ అండర్-19 ప్రపంచకప్లో కెప్టెన్గా శుభ్మన్ వ్యవహరించలేదన్నాడు. అప్పట్లో పృథ్వీ షా అండర్-19 జట్టుకు కెప్టెన్ అన్నాడు. కాకపోతే పృథ్వీ షా ఇప్పుడు జట్టులో లేడన్నాడు. అయినా ఫ్యూచర్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. మున్ముందు నాయకత్వ కొరత లేకుండా చూసుకోవాలన్నాడు. ప్రస్తుత క్రికెటర్లను తాను దగ్గరగా చూశానన్నాడు. అందరికీ ప్రాథమిక అంశాలను నేర్పించాల్సిన అవసరం ఉందన్నాడు. అయితే ప్రస్తుత తరం క్రికెటర్లలో పంత్ బెటర్ అనిపిస్తోందన్నాడు. కానీ టీం మేనేజ్మెంట్ దృష్టిలో పంత్ లేడని అనిపిస్తోందన్నాడు. అందుకే శుభ్మన్ గిల్ రేసులోకి దూసుకొచ్చాడేమో అని అభిప్రాయపడ్డాడు. ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకునే గిల్కు వైస్ కెప్టెన్సీ ఇచ్చి ఉంటారన్నాడు. మరోవైపు టీ20లో ఇప్పటికే కెప్టెన్గా సూర్య నిరూపించుకుంటున్నాడు. రోహిత్ శర్మ వారసుడిగా మంచి పేరే తెచ్చుకున్నాడు. వన్డే ఫార్మాట్లో శుభ్మన్ కెప్టెన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. టెస్టుల్లో ప్రస్తుతానికి రోహిత్ వారసుడిగా బుమ్రా పేరే వినిపిస్తోంది. కానీ సీనియర్ బౌలర్పై వర్క్ లోడ్ పడకూడదనుకుంటే యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్లో ఒకరికి కెప్టెన్గా ఛాన్స్ దొరకచ్చని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.